ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఈ ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీ అక్కర అవసరతలన్నీ కూడా నా ప్రభు తీర్చునుగాక. ఆమెన్. నా ప్రియమైన దిన బిడ్డలారా, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూసినప్పుడు రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంతో మేలు. ప్రియమైన దిన బిడ్డలారా, నేడు ఆయన మాటను అంగీకరించడానికి మీ మనసులు మీ హృదయాలు బతిలపరుచుకొని సిద్ధపాటు కలిగిన అనుభవంలో నీవు నడవాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం ద్వారా నీ మనసు నీ హృదయము తేజరిల్ల పడుతుంది. అప్పుడు నా దేని బిడ్డలారా, దేవుని వాక్యంకున్న ప్రాధాన్యత ఏంటంటే, దావీదు అంటారు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని ఇస్తున్నది అనేసి అంటాడండి. కాబట్టి ఉదయకాలం వేళ దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా నడిపించబడిన వారే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందడానికి మీరు సంసిద్ధమై ఉండవలసినగా కోరుచున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది. దేవుని సన్నిధిలో నీ కన్నీళ్ళకి కారణమైన ప్రతికూలమైన పరిస్థితులు విడిపించబడే దారులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుడి యొక్క ప్రసన్నత ఉండిద్ది. మన గృహంలో మనం ఉన్నట్లుగానే దేవుని సన్నిధిలో దేవుడు తన కృపచేత నింపి ఉంటారు. నీవు దేవుని సన్నిధి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినప్పుడు దేవుడు తన వాక్యం చేత నీకు కలిగిన భయములన్నిటిలో, నీకు కలిగిన బాధలన్నిటిలో ఓదార్పు కలిగిన తన వాక్యాన్ని అనుగ్రహించి, జ్ఞాన వివేకమును అనుగ్రహించి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమని ఎందుకు అంటున్నామంటే, దావీదు అంటాడు, నిత్యము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అంటాడు. అనగా దేవుని మందిరంలో మనము అడుగుపెట్టి మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు దేవునికి తెలియజేసుకున్నప్పుడు దేవుడు తన సన్నిధిలో ఉన్న నీ ప్రార్థన మొర ఆలకించి గొప్ప విడుదల విజయం ఇస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అంతేగాని మన దేవుని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యం చేత మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. హన్నా అనే ఒక తల్లి ఉన్నారండి. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి తను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీళ్ళకి జవాబిచ్చి ఆనందాన్ని ఇచ్చాడండి. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు ఎట్టి శోధనలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకు పోరాటాల మధ్యలో ఊగిసలాడుతున్నావా? అయితే వాటన్నిటి నుంచి నీకు విమోచనము, విడుదల దొరుకు స్థలం ఏదైనా ఉన్నదంటే, మేలైన అనుభవాలు స్వతంచుకునే ఆ అనుభవాలు ఎక్కడైనా నీ కొరకు దాచిపెట్టబడి ఉన్నాయా అంటే ఒక దేవుని సన్నిధిలోనే నీ కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి అన్న వాస్తవాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో నీవు అడుగుపెట్టి దైవ మేలులు మీరు పొందుదురుగాక. ఆమెన్. అట్టి కృపతోటి ఉదయకాలం వేళ ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్సంపన్న జీవాధిపతి దేవునికి స్తోత్రమయ్యా. అయా, మేము నీ సన్నిధికి వచ్చి నమస్కరించి అయా శిరస్సు ఉంచి మోకాళ్ళు వేసి అయా మా బాధలు, మా చికాకులన్నిటి నుంచి విడుదల ఇవ్వగలిగిన నీకు మొరపెట్టి అయా నీ కార్యాలు పొందినట్లుగా మాకు సహాయించి అయా దూరాన సమీపన ఈ ఆన్లైన్ ద్వారా వాక్యాలించిన ప్రతి ఒక్కరిని రక్షించు, దీవించు. నీ బిడ్డల కార్యాలు సఫలపరచు. ఆ రీతిగా కుటుంబ సమేతంగా నీ మందిర ఆవరణంలో అడుగుపెట్టినట్లుగా సహాయించే, నీ మందిరంలో మేలులు దాచించావు. నీ మందిరంలో ఆదరణ, ధైర్యము అయా మా కొరకు నువ్వు దాచించావు. మా కొరకు దాచించిన ఆదరణ, ధైర్యము, మేలులు మేము స్వతంత్రించుకునే రీతిగా అయా కుటుంబ సమేతంగా నీ మందిరంలో అడుగు పెట్టడానికి కృపను గ్రహించు. నీ మందిరంలో అయా ఈ వాక్యం ద్వారా ఈ ప్రార్థనలో ఏకీవించి అయా నీ వైపు చూస్తున్న వారిని అయా నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్లు వల్లే స్థిరపరచమని అయా కదల్చబడని శిథిలంకాన్ని పట్టణం కొరకు సిద్ధపరచు. ఆయా మందిర స్థలంలో నీ బిడ్డలు నీ ప్రేమని రుచి చూచి అయా నీ కృపను రుచి చూచి అడుగులు ముందుకు వేయటకు సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసం కృపయు తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు మీకు తోడై ఉండి కుటుంబ సమేతంగా తన మందిర ఆవరణంలో గడుపునట్లుగా ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.